దావీదు యోనాతాను కలుసుకుని అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు. యోనాతాను దావీదుతో ఒక ప్రామిస్ చేయించుకున్నాడు. ఆ ప్రామిస్ ఏంటంటే, ఇదిగో నీవే ఎలాగైనా రాజు అవుతావని నాకు తెలుసు, కానీ నీవు రాజు అయిన తర్వాత నీ ద్వారా నా సంతానానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటానని, నా కుటుంబానికి, నా వంశానికి, నా తరాలకి ఏ హాని చెయ్యరని నాతో ప్రామిస్ చేయని చెప్పి అతనితో ప్రామిస్ చేయించుకున్నాడు, నిబంధన చేయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధన చేయించుకున్నాడు. దావీదు వెళ్ళిపోయాడు. యోనాతాను ఇంటికి తిరిగి వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మరి యోనాతాను సౌలు యుద్ధంలో చనిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దావీదును రాజుగా చేశారు. రాజుని తీసుకొచ్చారు, రాజుగా అభిషేకించారు. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత దావీదు చేసినటువంటి మొదటి పని ఏంటంటే, చదవండి మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. హల్లెలూయా. రాజైన వెంటనే, రాజైన తర్వాత యోనాతానుతో దావీదు చేసుకున్న నిబంధన లేక ప్రామిస్ మర్చిపోలేదు. ఇంకా వాళ్ళు ఎలా పోతే నాకెందుకులే, సౌలు కుటుంబీకులందరూ చనిపోయారు కదా, ఇంకా వాళ్ళు ఉన్నారో లేదో మనకెందుకులే ఆ సంగతి, వదిలేద్దాం అని అనుకోలేదు దావీదు. రాజు అయిన తర్వాత అతడు తన సేవకులను పిలిచి అడుగుతా ఉన్నాడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడంట. సేవకులను పిలిచి అడిగితే సేవకులు అన్నారు, ఇదిగో సౌలు కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి అయిన సీబా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అన్నాడు. సరే అతన్ని పిలిపించండి అన్నాడు. పిలిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిలిపించిన తర్వాత అడుగుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే 3వ వచనంలో, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబాను అడుగుతా ఉన్నాడు. దేవుడు నాకు దయ చూపించాడు. ఇది అడవలంట ప్రాణభయంతో పరుగులెట్టిన నా ఎడల దేవుడు దయ చూపించి నన్ను రాజుగా చేశాడు. దేవుడు నా ఎడల దయ చూపించినట్లుగా నేను కూడా దయ చూపించడానికి యోనాతాను కుటుంబంలో లేక సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా, మిగిలి ఉన్నాడా? ఎందుకంటే యుద్ధంలో అతని కుమారులందరూ కూడా చంపబడ్డారనేటువంటి విషయం అప్పటికే అందరికీ కూడా తెలుసు. అతని పిల్లలందరూ కూడా చంపబడ్డారన్న విషయము తెలుసు. సాధారణంగా రాజుల వంశంలో ఏం చేసేవారంటే, రాజు అయ్యేవాళ్ళు మరి వాళ్ళ తర్వాత ఎవరు రాజులు అవ్వకుండా, వాళ్ళ వంశంలో ఎవరు మిగలకుండా వాళ్ళని కూడా చంపించేస్తూ ఉండేవారు. బైబిల్లో అతల్య అనేటువంటి ఒక క్రూరురాలైన, ఒక మూర్ఖురాలైన స్త్రీ కనబడుతుంది. ఆమె రాజు అయిన వెంటనే ఏం చేస్తుందంటే రాజకుమారులందరినీ చంపించేస్తుంది. ఎందుకంటే ఆ సింహాసనం తీసేసుకుంటారేమో అని చెప్పి రాజకుమారులందరినీ కూడా చంపించేస్తారు. అలాగే సౌలు కుటుంబీకులందరూ కూడా చంపబడ్డారు. అయినా ఒకవేళ ఎవరైనా మిగిలి ఉన్నారేమో అని తెలుసుకొని వాళ్ళకి మేలు చేయాలని దావీదు వాకప్ చేస్తూ ఉన్నాడు. సీబాను పిలిచి అడుగుతున్నాడు, దేవుడు నాకు దయ చూపించినట్లుగా నేను కూడా దయ చూపించడానికి ఎవరైనా సౌలు కుటుంబంలో ఉన్నారా? హల్లెలూయా. ఇది ఎంత చక్కని మాట చూడండి. దేవుడు నాకు దయ చూపించినట్లుగా నేను దయ చూపించడానికి. నిజమే, దేవుడు మన ఎడల దయ చూపిస్తున్నాడు. మన ఎడల దయ చూపిస్తున్నట్లుగా మనం కూడా ఇతరుల ఎడల ఏం చూపించాలి? దయ చూపించాలి ఖచ్చితంగా. ఆయన దయ లేకపోతే మనం ఇలా ఉండం. ఆయన దయ వలన మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన మన ఎడల దయ చూపిస్తున్నాడు. మనం కూడా ఇతరుల ఎడల ఏం చూపించాలి? ఖచ్చితంగా దయ చూపించే వారంగా మనం ఉండాలి. అయితే దావీదు అలా అడిగినప్పుడు షీబా అంటా ఉంటాడు కదా, ఏమంటాడంటే, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో
మనవి చేసెను. సీబా ఏమంటున్నాడంటే, అవునయ్యా, సౌలు కుటుంబంలో ఒకడు మిగిలి ఉన్నాడు, అతడు యోనాతాను కుమారుడు, అతడు కుంటి కాళ్ళు కలిగిన వాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, అతడు అంటాడు, లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని చెప్తాడు. సరే వెళ్ళి అతను తీసుకుని రండి అని దావీదు చెప్తాడు. వెళ్తారు. మెఫీబోషేతును తీసుకుని వచ్చి రాజు ఎదుట నిలబడతారు. ఇప్పుడు రాజు అతనితో అంటా ఉంటాడు, నిజానికి మెఫీబోషేతును పిలిపించినప్పుడు మెఫీబోషేతు చాలా భయపడతాడు. ఎందుకంటే సౌలు అతన్ని చంపాలని, దావీదుని చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ కోపం పెట్టుకుని నన్ను కూడా ఏమైనా చేస్తాడేమని మెఫీబోషేతు చాలా భయపడతాడు. కానీ రాజుగారు పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా రావాలి కాబట్టి వచ్చాడు. భయపడుతూ వచ్చినప్పుడు మరి మెఫీబోషేతును చూసి దావీదు అంటాడు, భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవిస్తాడు. నేను నీకేమీ హాని చేయను, భయపడొద్దు, నేను నీకు ఉపకారమే చేస్తాను, యోనాతానుని బట్టి సదాకాలం నువ్వు నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఈ మాట అంటాడనమాట, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల ఇంత దయ చూపించడానికి నేను ఎంతటి వాడను అని మెఫీబోషేతు ఈ మాట పలుకుతాడు. దేవునికి స్తోత్రం. మెఫీబోషేతు దావీదు ఇంటికి తీసుకుని రాబడతాడు. దావీదు ఇంటిలో చేర్చుకోబడతాడు. అక్కడే రాజుగారు బల్ల యొద్దనే భోజనం చేస్తాడు. అక్కడ ఉంటుంది, రాకుమారులో ఒకడైనట్టుగా మెఫీబోషేతు మారినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. చివరి వచనాలు అవి నేను మీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో లోదేబారులో మాకీరు ఇంట ఉన్నటువంటి ఆ మెఫీబోషేతును దావీదును పిలిపించి మెఫీబోషేతును దావీదు యొక్క ఇంటిలో ఒక రాకుమారుడిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని కొంచెం మనము ఆత్మీయ అర్థంలోనికి మనం కొన్ని విషయాలు చాలా క్లుప్తంగానే నేను మీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మెఫీబోషేతు అనగా అర్థం ఏంటంటే నింద లేక అవమానము, సిగ్గు అని అర్థం. అయితే ఈ మెఫీబోషేతు ఎలాంటి వాడు అని అంటే, మొట్టమొదటిగా అతడు కుంటి కాళ్ళు కలిగిన వాడు. ఎలాంటి వాడు చెప్పండి? కుంటి కాళ్ళు కలిగిన వాడు. మనం చదువుకున్నాం కదా 3వ వచనంలో సీబా అంటున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల ఒక కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ మెఫీబోషేతు కుంటి కాళ్ళు కలిగిన వాడు. అతడు పుట్టుకతోనే కుంటివాడిగా పుట్టాడా, లేక మధ్యలో ఎలాగైనా కుంటితనం వచ్చిందా అంటే, అతని పుట్టుక బాగానే ఉంది, పుట్టడం బాగానే పుట్టాడు, మంచిగానే అందరిలాగానే పుట్టాడు. కానీ మధ్యలో అతనికి కుంటితనం వచ్చింది. ఎలా వచ్చింది కుంటితనము అని అంటే చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడకు కుమారుడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాణ్ణి ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషేతు. దేవునికి స్తోత్రం. సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోయినప్పుడు ఈ మెఫీబోషేతుకు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు బాగానే ఉన్నాడు, బాగానే కాళ్ళు ఉన్నాయి, బాగానే నడిచేవాడు. కానీ సౌలు యోనాతాను ఎప్పుడైతే యుద్ధంలో చనిపోయారో ఆ వార్త వీళ్ళకి తెలియబడ్డది, రాజ్యంలో ఉన్న వారికి తెలియబడ్డది. రాజుగారు చంపబడ్డారంటే ఇంకా రాకుమారులందరినీ చంపేస్తారు. కాబట్టి అతని దాది ఏం చేసిందంటే ఈ మెఫీబోషేతుని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి అతన్ని చంకలో పెట్టుకుని ఎత్తుకుని పరిగెడతా ఉందంట. ఆ పరిగెడుతున్న సందర్భంలో అతడు జారి పడ్డాడు.
అలా పడిపోవడం వలన అతడు కుంటి కాళ్ళు గలవాడయ్యాడు అనేటువంటి వాక్యము ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఆ విధంగా మెఫీబోషెతు కుంటివాడయ్యాడు, బ్రతుకు దినములన్నీ కూడా కుంటివాడిగా ఉన్నాడు. కానీ దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కుంటివాని యొక్క బ్రతుకు మారిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి దావీదుకు అసలే కుంటివారంటే ఇష్టం ఉండదు. రాజుగారి ఎదుటకు వచ్చి నిలబడడానికి కుంటివారికి అర్హత లేదు. దావీదుకు కూడా కుంటివారు గుడ్డివారంటే ఇష్టం ఉండదంట. హల్లెలూయా. కానీ అందుకని ఇక్కడ నొక్కి ఒక్కడించి చెప్తా ఉన్నాడు సీబా. ఏమని? యోనాతానుకి కుంటివాడైన ఒక కుమారుడు ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. కుంటివాడంటే అతను వదిలిపెట్టేస్తాడు అనుకున్నాడేమో, కానీ దావీదు ఏమంటున్నాడు? కుంటివాడని చెప్పినా సరే అతన్ని తీసుకురమ్మని చెప్పాడు. ఎక్కడ ఉంది ఆ మాట అంటే ఇదే గ్రంథంలో 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెబూసీయులను హతము చేయువారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని హతము చేయవలెనని చెప్పెను. దేవునికి స్తోత్రం. దావీదుకు హేయులంట ఎవరు? ఇష్టం ఉండదంట. ఎవరు? కుంటివారు, గ్రుడ్డివారు. ఆ హేయులైన వారిని హతము చేయమని చెప్పినట్లుగా మనకి వాక్య భాగంలో కనబడుతుంది. అంటే కుంటివారు, గుడ్డివారు దావీదుకి ఇష్టం ఉండదు. అలా కుంటివారు రాజు ఎదుటికి వచ్చి నిలబడే అర్హత వారికి లేదు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్ర గ్రంథములో కూడా కుంటివారు యాజకులుగా ఉండడానికి అర్హత లేదని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. లేవి కాండములో 21వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనిపిస్తుంది కుంటివారు కూడా యాజకులుగా ఉండడానికి అర్హత లేదంట. దేవుడే చెప్పాడు ఆ మాట. ఒకసారి చూడండి. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు చూడండి. కళంకము కలిగిన ఏ మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపించకూడదు. అతడు కళంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. హల్లెలూయా. చూడండి, యాజకుడైన అహరోను సంతానం గురించి మాట్లాడుతూ యాజకుల్లో ఉన్నవారు కళంకము కలిగిన ఏ మనుష్యుడు కూడా యెహోవాకు హోమ ద్రవ్యములు అర్పించడానికి పనికిరాడని చెప్తూ సమీపించకూడదంట. కళంకము, అసలు కళంకం అంటే ఏంటి అని అంటే 18వ వచనంలో మనకు కనబడుతుంది. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని, కాలైనను చెయ్యైనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జిగలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపించకూడదంట. హల్లెలూయా. అంటే యాజకులుగా ఉన్నటువంటి వారిలో కళంకం ఉండకూడదు. అది గూనితనం కానివ్వండి, కుంటితనం కానివ్వండి, మరి ఏదైనా సరే వాటన్నిటిని కూడా కళంకముతో పోల్చాడు. యాజకత్వం జరిగించేవారు కూడా కళంకము లేని వారిగా ఉండాలని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కుంటితనము కూడా ఒక కళంకం అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతా ఉంది. కుంటితనము కలిగిన వారు దేవుని మందిరంలోనికి రావడానికి అర్హత లేదు. ఆ రోజుల్లో రాజు ఎదుటికి రావడానికి ఎలాగైతే అర్హత లేదో అలాగే ఆ కుంటితనము కలిగిన వారు, ఆ కళంకముతో ఉన్నవారు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి అర్హత లేదు. అంత మాత్రమే కాదు, కుంటిదానిని గ్రుడ్డిదాన్ని కూడా దేవునికి మనము అర్పించడానికి కూడా, అది అర్పణకి కూడా పనికిరాదు. మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ మాట కూడా చదవండి. బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను
అర్పించిన ఎడల అది దోషము కదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా నేను అంగీకరించిన అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. హల్లెలూయా. అంటే కుంటితనము కలిగినది దేవునికి అర్పణగా అర్పించడానికి కూడా పనికి రాదు. అర్థమవుతున్న నా మాటలు? కుంటితనము కలిగిన వారు దేవుణ్ణి సమీపించడానికి వీల్లేదు. కుంటితనము కలిగిన వాటిని దేవునికి అర్పణగా అర్పించడానికి కూడా వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట అడుగుతున్నాడు, నువ్వెవరైనా ఒక అధికారి దగ్గరికి వెళితే నువ్వు మంచి వాటిని పట్టుకెళ్తావా, చెడిపోయిన వాటిని పట్టుకెళ్తావా? ఖచ్చితంగా మంచి వాటినే మనము పట్టుకెళ్తాం. ఏదైనా చెడిపోయిన వాటిని పట్టుకుని వెళితే అతడు అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా. హల్లెలూయా. మరి నువ్వు దేవుని మందిరంలోనికి అలాగా చెడిపోయిన వాటిని, కళంకము కలిగిన వాటిని ఎలా తీసుకొచ్చి సమర్పిస్తున్నా అది నీ దేవుడు ఎలా అంగీకరిస్తాడని అనుకుంటున్నావని ఇక్కడ దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా చెప్పాలి అనంటే, కుంటితనము అనేది ఒక కళంకమైన జీవితం. ఆ కుంటితనము కలిగిన వారు దేవుని సన్నిధిలోనికి రావడానికి అర్హత లేదు. దేవునికి ఒక అర్పణగా అర్పించుకోవడానికి కూడా అర్హత లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ జీవితాలకి అన్వయించుకుంటే చాలామంది భౌతికంగా వారి కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆత్మీయంగా కుంటితనముతో అవిటితనముతో కనబడతా ఉన్నారు. హల్లెలూయా. ఆత్మీయంగా అవిటితనం చాలా మందిలో కనబడతా ఉంది. కళ్ళు బాగానే కనబడుతున్నాయి, 2 కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ కంటితో అనేకమైన వాటిని మనం చూస్తున్నాము, కానీ ఈ కంటితో దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? హల్లెలూయా. కళ్ళుండి దేవుని వాక్యము చదవని గుడ్డితనము కలిగిన వారం. కాళ్ళున్నాయి, చక్కగా ఎన్నెన్నో చోట్లకి మనం వెళ్తున్నాము, కానీ దేవుని సన్నిధికి పరుగులెట్టని కాళ్ళుగా మన కాళ్ళు ఉంటా ఉన్నాయి. అంటే కాళ్ళుండి దేవుని సన్నిధికి రాని కుంటివారిగా కనబడతా ఉన్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఇదొక అవిటితనం, ఆత్మ సంబంధమైన అవిటితనం, ఆత్మ సంబంధమైన కుంటితనము కలిగి ఉన్నారు. దేవుని మందిరములోనికి వస్తున్నారు, కానీ దేవునిలో లోతైన అనుభవాల్లోనికి ఎదలకుండా అలాగే కుంటితనముతో బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. పేతురు యోహానులు ఒక దినాన పగలు 3 గంటలకి శృంగారమన దేవాలయం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు పుట్టి కుంటివాడైన ఒక మనుషుడు అక్కడ పడుకోబెట్టబడుతూ ఉండేవాడు. అతని అనుభవం ఏంటంటే, ఎప్పుడు చూసినా దేవాలయం బయటే, దేవాలయం దగ్గరికి రావట్లేదా అంటే వస్తున్నాడు, ప్రతిరోజు వస్తాడు దేవాలయం దగ్గరికి. కాతని అతని అనుభవం ఎక్కడి వరకు అంటే దేవాలయం బయట వరకే. హల్లెలూయా. ఆ కుంటితనం ఏం చేసిందంటే అతని దేవాలయం లోపలలోనికి రాకుండా అడ్డగించింది, దేవుని లోనికి రాకుండా అడ్డగించింది, దేవునిలో లోతైన అనుభవాలు అనుభవించకుండా ఆ కుంటితనము అడ్డగించింది. బయటే ఉన్నాడు, అడుక్కునే బ్రతుకైపోయింది అతన్ని. ఈ ఆత్మ సంబంధమైన కుంటితనము కలిగిన వారు దేవునిలో లోతుగా ఎదగకుండా ఎంతసేపు బయటే ఉంటూ ఎంతసేపు వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ కుంటివాడు బయటే ఉన్నాడు, కానీ ఒకానొక రోజున పేతురు యోహానులు అక్కడికి వచ్చినప్పుడు ఆ కుంటివానితో అంటా ఉన్నాడు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పగానే అతను లేచి నిలిచాడు, గంతులు వేశాడు, పరుగు పెట్టుకుంటూ తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవాలయం లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అతని బ్రతుకు ఎప్పుడు కూడా దేవాలయం బయటే ఉండేది. కుంటితనం అతనిలో ఉన్నంత సేపు కూడా దేవాలయం బయటే. కానీ ఎప్పుడైతే ఆ కుంటితనము పోయిందో దేవాలయం లోపలికి వచ్చాడు. అక్కడున్నవన్నీ చూడగలిగాడు, అక్కడున్న మహిమను చూడగలిగాడు, అక్కడున్న దేవుని ప్రేమను చూడగలిగాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా కూడా నువ్వు కుంటితనముతో ఉన్నంతసేపు నిజమైన దేవుని ప్రేమను నువ్వు గ్రహించలేవు. దేవునిలో లోతైన అనుభవాల్లోనికి వెళ్ళలేవు. పైన భక్తిని చేసుకుంటూ అలాగే నీ జీవితాన్ని గడిపేస్తూ ఉంటావు. దేవాలయంకి రావట్లేదంటే వస్తావు, ఆదివారం మందిరానికి రావట్లేదంటే వస్తావు, ప్రార్థన చేసుకోవట్లేదంటే చేసుకుంటావు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ నీ ఆత్మీయ అనుభవం మాత్రం బయటకు వరకే సరిపోతా ఉంది. లోపలికి వెళ్ళలేకపోతున్నావు, దేవునితో లోతైన అనుబంధం కలిగి ఉండలేకపోతున్నావు, దేవునితో అంటుగట్టలేకపోతా ఉన్నావు. ఎందుకంటే ఆ కుంటితనము నీకు అడ్డుగా వస్తూ ఉంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కుంటితనముతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కుంటితనము గలవారు అసలే దేవుని సన్నిధికి రావడానికి సమీపించకూడదని దేవుడు చెప్పాడు. అర్పణగా అర్పించడానికి పనికిరాదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు అలాగే ఆత్మ సంబంధంగా ఎప్పుడు కూడా అలాగ కుంటితనముతో ఉంటే దేవునిలో ఎదగకుండా ఇంకెంతసేపు అలాగే ఏదో అంటారు కదా, గొర్రెకు బెత్తుడు తోక అన్నట్టుగా, ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టుగా ఎప్పుడు నీ ఆత్మీయ స్థితి అక్కడ వరకే పరిమితం చేసుకుని ఉంటే నువ్వు దేవుని చేత అంగీకరించబడలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మెఫీబోషెతు కుంటి కాళ్ళ కలిగిన వాడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, కుంటితనము. ఆత్మ సంబంధంగా కూడా మనలో ఏ అవిటితనం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునిలో లోతైన అనుభవాల్లోనికి వెళ్ళకుండా ఏ అవిటితనం మనల్ని అడ్డగిస్తూ ఉంది? కుంటి కాళ్ళ కలిగిన వాళ్ళమై, కుంటితనము కలిగిన వాళ్ళమై ఎంతసేపు బయటే మనం తిరుగుతున్నాము, కానీ దేవుని లోపలికి మనం వెళ్ళలేకపోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులోనికి వేరు పారి ఫలించాలంట. క్రీస్తు లోపలకంట వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన లోపలకంట వెళితేనే కదా ఆయన ప్రేమ మనలోనికి వస్తుంది. ఆయన స్వచ్ఛమైన ప్రేమను మనము చూడగలం. దేవునికి అంతవరకు అది అర్థం కాదు. పై భక్తి చేసినంత వరకు కూడా నిజమైన దేవుని ప్రేమ మనకు అర్థం కాదు. ఈ కుంటితనం కలిగిన వారు ఎంతసేపు ఇక వాళ్ళ అవసరతలు తీరితే చాలు, వారి కొదువులు కొరతలు తీరితే చాలు, వారి అప్పులు తీరితే చాలు, వారికి ఆరోగ్యం వస్తే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే చాలు, ఇక్కడతోటే ఆగిపోతున్నారు చాలామంది. ఇది కాదు శాశ్వతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆటోమేటిక్గా జరగవలసినవన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు. దాని గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు. కానీ భూమిని విడిచిన తర్వాత మనం వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉంది. దాని గురించి ఆలోచించాలి, దాని గురించి మనం గ్రహింపు కలిగి ఉండాలి, దాని గురించి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఇలా పైన భక్తి చేసుకుంటూ ఇలాగే జీవితం గడిపేస్తే అశాశ్వతమైన రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. కనుక ఆత్మ సంబంధమైన కుంటితనము మనలో లేకుండా మనం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండవదిగా ఇతడు కుంటివాడు మాత్రమే కాకుండా ఇతడు ఎక్కడ ఉన్నాడు అనంటే, ఎక్కడున్నాడు? 4వ వచనంలో చదవండి. లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట. లోదేబారు. హల్లెలూయా. ఇతడు ఎక్కడున్నాడని అడిగాడు దావీదు. ఒక కుంటివాడైన కుమారుడు ఉన్నాడు, యోనాతాన్ అన్నాడు. సరే ఎక్కడున్నాడు అతడు అని అంటే, లోదేబారులో మాకీరు అనే ఒక వ్యక్తి అంట ఉన్నాడు. దేవునికి స్తోత్రం.